నిరుపేదల పాలికి పెన్నిజే నిరుపేదల పాలికి పెన్నిజి కాయ కష్టం ఎరగని కాళ్ళకి ఎవరైనా సరే ఆపోజిట్ మాట్లాడితే మలిదంలో గుజరాత్లో మళ్ళీ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ మనపల్లి మస్తీ. మనపల్లి మస్తీ అంటే మూవీ అంటే మనపల్లి మస్తీ. సో గైస్, సో సంక్రాంతి వచ్చేసింది. సంక్రాంతి అంటేనే సినిమా, సినిమా అంటే సంక్రాంతి అంటే సినిమా పండగ అని చెప్పొచ్చు ఖచ్చితంగా. సో మనము ఈ ఇయర్, సో లెట్స్ స్టార్ట్ దిస్ న్యూ ఇయర్ విత్ గేమ్ చేంజర్ గ్లోబల్. మన గ్లోబల్ స్టార్ గేమ్ చేంజర్తో ఈ సంవత్సరం 2025 రికార్డ్స్తో స్టార్ట్ అవబోతుంది. సో ఈ సినిమాతో స్టార్ట్ అయ్యి ఈ ఇయర్ మొత్తం తెలుగు ఇండస్ట్రీ కూడా బాగుండాలని కోరుకుందాం. సో గైస్, లెట్స్ స్టార్ట్ విత్ గేమ్ చేంజర్ సెలబ్రేషన్. చూస్తున్నారు కదా, సో మన రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ అండ్ మన మెగా ఫ్యాన్స్ యొక్క హంగామా చూస్తారు కదా, అసలు దద్దరిల్లిపోయిందనమాట. ఇప్పుడు స్టార్ట్ అయింది అండ్ మిడ్ నైట్ షోస్తో స్టార్ట్ అయ్యి రేపటి వరకు ఎల్లుండి ఇంకా అసలు సంక్రాంతి మొత్తం మంది అన్నట్టు ఊపు ఉంటుంది అనమాట. చూద్దాం వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి. శంకర్ గారు అంటే ఒకప్పుడు ఇండియా చెప్పుకునే డైరెక్టర్, రాజమౌళి రాకముందే పాన్ ఇండియా డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే శంకర్ గారు. ఆయన సినిమా డైరెక్షన్లో అండ్ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజరు. మన ఈ మధ్యనే ఎస్జే సూర్య అంటే ట్రెండింగ్ అనమాట. మంచి కాంబినేషను, మన తమన్ గారి మ్యూజిక్ అన్నీ కలిసి వచ్చాయి ఈ సినిమాకి. సో కంపల్సరీ రికార్డ్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. రేపు చూపిస్తే సినిమా దమ్మేది మిడ్ నైటే తెలిసిపోద్ది. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, దుమ్ములు తెలిపేస్తాడు మన రామ్ చరణ్ అన్న. సో లెట్స్ వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి. వీళ్ళు అసలు నాకు తెలిసి రామ్ చరణ్ కనపడితే చాలు. ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు, చాలా మోస్ట్ అవైటింగ్ అనమాట మెగా ఫ్యాన్స్. ప్రతి ఒక్కరు మెగా ఫ్యాన్స్ కానీ పవర్ స్టార్ మెగాస్టార్ ఫ్యాన్స్ కానీ పవర్ స్టార్ ఫ్యాన్స్ కానీ ఎవరైనా మెగా ఫ్యాన్స్ కానీ అండ్ వేరే కామన్ ఫ్యాన్స్ కూడా. ఎందుకంటే మన రామ్ చరణ్ అన్నని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. సో ఖచ్చితంగా కామన్ ఫ్యాన్స్ కూడా చాలామంది ఉన్నారు. సో ఈజ్ వెరీ గుడ్ పర్సన్ కాబట్టి. సో లెట్స్ చూద్దాం వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి. ఫ్యాన్స్ యొక్క హంగామా చూస్తున్నారు కదా. సో మన మదనపల్లిలో మెగా ఫ్యాన్స్ సెలబ్రేషన్ అంటే ఒక రేంజ్ ఉంటుంది. ఆల్రెడీ ఇంతకుముందు కూడా చూశారు, వాల్తేరు వీరయ్య కానీ, ఇంతకుముందు గాడ్ ఫాదర్ కానీ ప్రతి ఒక్కటి చూసే ఉంటారు. మన మెగా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ సుప్రీం నౌషద్ అనమాట, ఆల్ మెగా ఫ్యాన్స్ ప్రెసిడెంట్. సో మనోడు ఏ సినిమా వచ్చినా సరే, ప్రతి ఒక్క మెగా హీరోది ఏ సినిమా వచ్చినా సరే అదే ఊపు ఉంటుంది, అదే జోరు ఉంటుంది అనమాట. చూస్తున్నారు అది హంగామా కూడా. కారణం కూడా కంపల్సరీ రెస్పాన్సిబుల్ తీసుకొని ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ అందరినీ కూడా నడిపిస్తూ అండ్ తను కూడా సినిమాని ఎంజాయ్ చేస్తూ వాళ్ళతో కూడా బాగా ఉంటారనమాట. సో మన మెగా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ సుప్రీం నౌషద్ గారి అంటే ఆయన ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే, ఆల్రెడీ జనాలకు మామూలు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ట్రైలర్ చూస్తానే, బట్ వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మనం ఒకసారి తెలుసుకుందాం. మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? అసలు ఒక రేంజ్ ఉంది, పాన్ ఇండియా రేంజ్ మూవీ ఇది. అంత పొలిటికల్ డ్రామా అయినా సరే కంపల్సరీ థ్రిల్లింగ్ ఉంటుంది, మంచి రైవలరీ ఉంటుంది, హీరోకి విలన్ కనిపిస్తుంది. మీ ఎక్స్పెక్టేషన్? మాకు ఎక్స్పెక్టేషన్స్ నేను ఎప్పుడూ చెప్తాను, నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టాను. ఫస్ట్ బొమ్మ ఫస్ట్ షో పడిన తర్వాతే
ప్రేక్షకులకు చెప్తారు ఎక్స్పెక్టేషన్స్ ఏంది, హైప్ ఏంది అని. హైప్ అంటే రామ్ చరణ్ అంటేనే హైప్, మెగా ఫ్యామిలీ అంటేనే హైప్. అదిగాక వినయ విదయ రాముడు ఆయన చూసి అందరూ నేర్చుకోవాలి. కాబట్టి ఆయనకి జీరో హేటర్స్ అనే వాళ్ళు లేరు. ప్రతి ఒక్కరు సినిమా చూస్తారు. అందుకే పండగ సీజన్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి బ్లాక్ బస్టర్, ఒక మంచి కొత్త సంవత్సరం 2025కి ఒక మంచి బ్లాక్ బస్టర్తో రికార్డులు మూతతో కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది. దీన్నైతే ఎక్స్పెక్టేషన్స్ అంటే అది మాకు చాలా తక్కువ చిన్న పదం. అది ఎక్స్పెక్టేషన్స్ ఇవి కాదు. ఒక రామ్ చరణ్ అనే ఆయన మాకు కనబడితే చాలు, ఎక్స్పెక్టేషన్స్ అవన్నీ మాకు అవసరమే లేదు. దాని గురించి మేము పట్టించుకోము. సినిమా ఎట్లన్నా ఉండి దేనే 10 సార్లు చూస్తా, మా ఫ్యాన్స్ అందరూ 10 సార్లు చూస్తాం. ఎక్స్పెక్టేషన్స్ అనేసి మాకు లేదు, అవసరం లేదు. అంటే శంకర్ గారు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈ సినిమా మీద. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, చరణ్ అనే ఆయన రాజమౌళి ముందు, రాజమౌళి తర్వాత చరణ్తో, సుకుమార్ ముందు, సుకుమార్ తర్వాత చరణ్తో, అలాగే శంకర్ గారికి కానీ కంబ్యాక్, శంకర్కి ముందు రామ్ చరణ్ తర్వాత అనేసి ఒక రేంజ్ అనేది ఎట్లుంటుందో శంకర్ గారు ఈ సినిమాతో చరణ్ గారు ఎట్లా కంబ్యాక్ ఇస్తారో, ఇండస్ట్రీ ఎట్లా రికార్డులు మూత మోగిస్తారో శంకర్ గారికి 100% కంబ్యాక్ ఇస్తున్నాడు చరణ్ అన్న. ఇది మాత్రం పక్కా 100%. అందరి హీరోలకి రాజమౌళి కావాలి, కానీ రాజమౌళికి ఇండస్ట్రీ ఇచ్చింది మా రామ్ చరణ్ ఒకడే. సుకుమార్కి ముందు ఇండస్ట్రీ ఇచ్చింది సుకుమార్కి ఇండస్ట్రీ ఇచ్చింది కూడా రామ్ చరణే. రామ్ చరణ్ తర్వాతే ఎవడైనా రామ్ చరణ్ అందరికీ కంబ్యాక్ ఇస్తాడు. ఇప్పుడు చరణ్ శంకర్ దాంట్లో కూడా చూసి రాసుకోండి. శంకర్కి కూడా కంబ్యాక్ ఇండస్ట్రీ ఇచ్చేది మాత్రం పక్కా 100% మన రామ్ చరణ్ అనే. దీంట్లో మాత్రం ఎలాంటి ఇది లేదు. 100% ఆయన కోత మొదలు పడుతుంది. మా పవన్ అన్న చెప్పినాడు మొన్నే, కొత్త సంవత్సరం రికార్డు బద్దలైపోవాలి, బాక్స్ ఆఫీస్ బద్దలైపోవాలని. అలాగే బద్దలు అయిపోయినాయి, అయిపోతాయి కూడా. గేమ్ చేంజర్ రికార్డ్స్ శేఖర్ అంటారు. శేఖర్ ఇచ్చేస్తుంది. రికార్డ్స్ చేంజర్ అనేది మా గేమ్ చేతతోనే స్టార్ట్ అవుతుంది. ఓన్లీ మై చరణ్ 100 కోట్లు పరిచయం చేసింది. అందరూ పండక్కి సినిమా రండి, సెలబ్రేషన్స్ ఎట్లున్నాయి అనేది. ఇంకోటి రికార్డు గురించి చెప్తాను. మగధీర వచ్చి కరెక్ట్గా 15 ఏళ్ళు అవుతుంది. 10 రూపాయల టికెట్, 10 రూపాయల టికెట్తో 100 కోట్లు కలెక్షన్ రుచి చూపించింది టాలీవుడ్కి. ఎవరు అంటే మా చరణ్ అన్న. అలాంటిది హైప్ పెట్టండి, పెట్టకపోండి. 10 రూపాయలతోనే 100 కోట్లు చేసినప్పుడు మీరే ఇన్స్ట్రుమెంట్ ఇది డివైడెడ్ బై ఎంతైనా వేసుకుంటారో వేసుకోండి. 13,000 థియేటర్లో రిలీజ్ అవుతుంది ఏకైక సినిమా. ఇంకా మీ ఛానల్కి వచ్చేస్తా. బాక్స్ ఆఫీస్ మిస్టర్ బాక్స్ ఆఫీస్ ఆన్ డ్యూటీ ఎక్కినాడు 6 ఏళ్ల తర్వాత. రికార్డులు మోత ఎలా ఉంటుందో చూసుకోండి. అండ్ ఫైనల్ గా ప్రతి ఒక్క సినిమాకి ఈ లైన్ సెలబ్రేషన్ మీకే సాధ్యం అనమాట. ఎలా సాధ్యమవుతుంది? సుప్రీం నౌషాద్ వల్ల. అది దేవుడు ఇచ్చింది, మా బాస్ ఇచ్చింది. నా 2-3 తమ్ముళ్ళు ఉన్నారు. 2-3 తమ్ముడు పేరు చెప్తే కొంచెం హట్ అవుతాడు. నా తమ్ముడు సయ్యద్, కొంతమంది ఫ్రెండ్స్, ఇంకొక మెయిన్ కారకుడు ఇంకోటి ఉన్నాడు. ఆయన పేరు చెప్పలేడు, ఆయన చెప్పొద్దు అంటాడు. కాబట్టి ఆయన లేకుంటే నేను ఇదేం చేయలేను. ఈ సెలబ్రేషన్ ఈ రేంజ్లో రావాలంటే నా తమ్ముడు సయ్యద్, ఆ పలానా పిల్లోడు ఆ పేరు చెప్పొద్దు అంటాడు. ఆ పిల్లోడు వాళ్ళిద్దరు ఉంటేనే నేను ఈ రేంజ్ సెలబ్రేషన్ చేసుకుంటాను. లేకపోతే ఈ రేంజ్ సెలబ్రేషన్ నేనే. ఇంకోటి మదనపల్లిలో ఈ రేంజ్ సెలబ్రేషన్ చేయాలంటే మా మెగా ఫ్యామిలీ మాతో మేము చేసేట్టు ఎవరు చేయలేరు. అది మాత్రం ఒక రేంజ్. మదనపల్లిలో అంటున్నావు, నాకు తెలిసి రాయలసీమ మొత్తం. రాయలసీమలో లేదు, రాయలసీమలో అనంతపురం ఉంది, నెక్స్ట్ మదనపల్లి. రాయలసీమలో అనంతపురం ఫస్ట్, సెకండ్ మదనపల్లి సెకండ్. ఇక్కడే ఈడ టాక్తోనే రికార్డ్స్ ఎట్లా డిసైడ్ అవుతుంది. మదనపల్లి టాకే ఫైనల్ డిసైడ్. ఇక్కడ తమిళ్లో కూడా ఏదో సెన్సేషన్ తమిళ్ డైరెక్టర్ ఆయన ఎట్లా శంకర్ గారు అంటే ఇక్కడ మన రాజమౌళి ఎట్లో అటు శంకర్ గారు కానీ ఎట్లా మనకు చెప్పనవసరం లేదు. తమిళ వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ రేంజ్ క్యారెక్టర్స్ కానీ చేసినాడు. ఆ రేంజ్ క్యారెక్టర్ని సినిమాలు ఇమిడిపోయినాయి కాబట్టి ఆ మసాలాలన్నీ పెట్టి తీసాడు. ఇంకో విషయము, చాలా రోజుల తర్వాత ఒక బిగ్ బడ్జెట్లో పక్కా కమర్షియల్ మూవీ, కలర్ఫుల్ మూవీ, మొబ్బులు ఇవన్నీ లేకుండా పక్కా కమర్షియల్ మూవీ వస్తుంది. అదే సినిమా. ఇంక శంకర్ గారి గురించి చెప్పే అవసరం లేదు, ఎందుకంటే రాజమౌళికి ముందే పాన్ ఇండియా డైరెక్టర్ ఎవరంటే శంకర్ గారు. శంకర్ గారికి కంబ్యాక్ మా రామ్ చరణ్ గారు ఊపుతున్నాడు. దీనిలో మాట నో డౌట్. వాంచుతానం రికార్డ్స్ బ్రేక్ అని మేము చెప్పము. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు చెప్తారు, కలెక్షనే చెప్తారు. మా అన్న సినిమా వస్తుంది, గోబల్ స్టార్ సినిమా వస్తుంది. 100% మేము పుష్పాల కుష్కాల మన గేమ్ చేంజర్ వస్తుంది, మేము చూపిస్తాము. పుష్పాల కుష్కాల ఓన్లీ గేమ్ చేంజర్. ఇదే రేంజ్లో చేసినాము. ఇప్పుడు గేమ్ చేంజర్ ఇదే రేంజ్లో చేస్తున్నాము. పక్కా బ్లాక్ బాస్టర్ అనుకుంటున్నాము. ఇదే రేంజ్లో
మేము ఎక్స్పెక్టేషన్ ఎక్కువ చేయకుండా హిట్ అవుతుంది అనుకుంటున్నాము. అదే చాలా సంతోషము. చూసుకుంటాం మార్నింగ్ 1 గంట షో సంతోషంగా సినిమా చూసుకొని అందరము కాలర్ ఎగరేసుకొని గేమ్ చేంజర్ మెగా ఫ్యామిలీస్ మెగా బ్లాక్ బస్టర్ అంటే గేమ్ చేంజరే. దానికి తగ్గేదే ఎవరు మొగోడు పుట్టలేదు. ఇంకా మనకు మొగోడు పుట్టించిన మామ గేమ్ చేంజర్ చరణ్ మామ తెగినాడు. అదే గేమ్ చేంజర్ అంటే బ్లాక్ బస్టర్ అంతే. ఫస్ట్ మా మెగాస్టార్కి సలాం. ఎందుకంటే ఏ గుడికి పోయినా ఫస్ట్ మనం వినాయకుడిని పూజిస్తాం. మెగా ఫ్యామిలీలో ఎంతమంది హీరోలు ఉన్నా ఫస్ట్ మనం మెగాస్టార్కి సెల్యూట్ చేయాల్సిందే. అలా మన మెగాస్టార్ని ముక్కొని ఆయనకి పాదాభివందనం చేసిన తర్వాత ఏ హీరో అయినా మన మెగా ఫ్యామిలీ. అది దట్ ఈజ్ మై బాస్ మెగాస్టార్. అదే అన్న ఇంద్ర రిలీజ్ కూడా వచ్చాడు. అసలు అన్న ఇంద్ర రిలీజ్కి వచ్చి మామూలు హంగామా చేయలేదు. ఆ వీడియో కూడా ఉంటుంది ఒకసారి చూడండి. సో అన్న హార్డ్ కోర్ ఫ్యాన్ అనమాట మన మెగాస్టార్ చిరంజీవి గారికి. మీ వీడియో ఉంది కదా, మీరు సింగిల్ గానే వచ్చారు ఆ రోజు చెప్పారు. డాన్స్ అంటే 52 ఏళ్ళ వయసు. అదే డాన్స్ అంటే మెగాస్టార్ అంటే డాన్స్. మళ్ళా ఇంకోటి ఏమంటే ఇప్పుడు కలెక్షన్లు కోట్లు అంటున్నారు కానీ ఎన్ని కోట్లు వచ్చినా కూడా గరానమ్మడు ₹1 రిలీజ్ చేసింది. ఆ ₹1 కలెక్షన్ ఇప్పుడు 1000 కోట్లు కూడా కలెక్షన్ చేయలేదు. అప్పుడు గరానమ్మడు ₹1. గరానమ్మడు ₹1. ఆ గరాన ₹1 ఇప్పుడు 10,000 కోట్లైనా మనకు లెక్కలేదు, 100 కోట్లైనా లెక్కలేదు. అప్పుడు ఆ రికార్డు అప్పుడే కొట్టినాడు. ట్రైలర్ చూసినాను. దీని గురించి ఒకే నిమిషం. మామూలుగా పాన్పర డబ్బులు లేని వాళ్ళకి పాన్పరకు తింటారు, కిక్ వస్తుంది. మన ఆటో బాయ్స్ అంతా మన ఫ్రెండ్సే. డబ్బు లేని వాళ్ళు ₹10 తింటారు, కిక్ వస్తుంది. డబ్బు ఉండే వాళ్ళు స్కాచ్ తాగుతారు, కిక్ వస్తుంది. చిన్న వాళ్ళు బీర్లు తాగుతారు, బాగా కిక్ వస్తుంది. కానీ మా రామ్ చరణ్ ఏమి తాకుండా ఈ సినిమాతో ఓజీ వచ్చేవరకు కేజీలు నింపినారు. కిక్కు మా రామ్ చరణ్ కిక్కు నింపినాడు. ఓజీ వచ్చే వరకు అందరికి కేజీలు లెక్కన టన్నులు ఇచ్చినాడు. కిక్కు దట్ ఈ రామ్ చరణ్. ఓన్లీ మెగాస్టార్ ఫ్యాన్, సింగల్ గానే వచ్చినాం. జై మెగా ఫ్యామిలీ, జై మెగా ఫ్యామిలీ.